ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి మీకు రాగి సంకటి అయితే చెప్తున్నాను. సో, ఇక్కడైతే హాఫ్ కప్ అయితే నేను రైస్ నానబెట్టేసుకున్నాను. ఫుల్ కప్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ. మనం ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు పిండికి 4 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకా నేను ఆ కప్పులో సగం అయితే రైస్ నానబెట్టానని చెప్పాను కదా. సో, ఆ వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న రైస్‌ని అయితే యాడ్ చేసేసుకొని, ఆ రైస్ మనకి మంచిగా ఉడికిన తర్వాత అయితే రాగి పిండి అయితే ఏసేసుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత అప్పుడు తీసిన తర్వాత ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసిన తర్వాత అది మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసి గ్యాస్ ఆపేసి అది కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్‌తో గానీ, నెయ్యితో గానీ ఇలా బౌల్స్‌లో చుట్టేసుకోవడమే. ఇందులో చికెన్ కర్రీ కానీ, మటన్ కానీ, ఇంకా నాటుకోడి కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ అన్నమాట. సో, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసండి. ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేసండి. ఇంకా క్లియర్‌గా లాంగ్ వీడియో తీసాను. దీని కింద లింక్ ఇస్తాను చూసేయండి.